దీనిలోకి వచ్చిన వాళ్ళకి ఈ ప్రక్రియ మీరు చెప్పినటువంటి 5 రకాల ప్రక్రియలు ఏదైనాయో, ఆ తర్వాత కుండలిని జాగరణ జరుగుతుందా? లేదు ధ్యాన స్థితిలోకి వెళ్తారా వాళ్ళంతా? ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏంటండి, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, కూర్చున్నాము. ఇప్పుడు మీ మైండ్ ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. నా మైండ్ ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు మామూలుగా అయితే కంట్రోల్ అవ్వవు త్వరగా. ఇక్కడ ఏంటి అంటే మనము శ్రీ మాతాజీ గారి యొక్క బొట్టును చూస్తూ ఉంటాము. బాగా ఆలోచనలు వచ్చే వాళ్ళకి బొట్టును చూడమని చెప్తాం. ఆ ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే డివైన్ ఆ మాతాజీ ఆజ్ఞా చక్రంతో కనెక్ట్ అయిపోయిందో క్రమంగా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. సో ఆలోచనలు తగ్గుతూ ఉంటే వైబ్రేషన్స్ పెరిగిపోతాయి, మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం మనం. సో అప్పుడు అంతవరకు బాగానే ఉంటుంది. కుండలిని జాగృతి అవ్వడం అంటే ఏంటి అంటే వాళ్ళ ప్యూర్ డిజైర్ అన్నమాట. అది కుండలిని మాత అంటే ఎవరో మీకు నేను చెప్పనా, ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఇది సహజయోగ చార్ట్ అండి. ఈ బాడీ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మనకు ఒక శరీరము. మన లోపలనే ఇంకొక శరీరం ఉంది, సూక్ష్మ శరీరం అంటాము. ఇక్కడ కనిపించే 7 చక్రాలు 3 నాడులు కలిపి మనకి ఇంకొక సూక్ష్మ శరీరం. ఇదే మన మొట్టమొదటి శరీరం అన్నమాట. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 2 నెలలు మాసంలో ఉన్నప్పుడే, 2వ మాసంలో ఉన్నప్పుడే ఒక అండం లాగా ఉంటాం, గుడ్డులాగా. ఆ గుడ్డులాగా ఉన్నప్పుడే మనకి ఈ 7 చక్రాలు 3 నాడులు తయారవుతాయి. తయారైన తర్వాత మనకి 6 నెలలు వచ్చేసరికల్లా మన బాడీలో ఆర్గాన్స్, పూర్తి శరీర అవయవాలన్నీ కూడా తయారవుతాయి. మనం అండం నుంచి పూర్తి శరీరంలోకి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత 6వ నెలలో ఆయుష్ పోస్తాడంటారు కదా భగవంతుడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆయుష్ అంటే విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి భగవంతుడి యొక్క శక్తి కొంత మాడు భాగంలో బ్రహ్మరంధ్రం అంటాం ఇక్కడ. ఈ బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ప్రవేశించి లెఫ్ట్ సైడ్ లో అనాహత చక్రంలో చిన్న దీపం లాగా హార్ట్ లో ఉంటుందన్నమాట. అదే మన ఆత్మ. మిగిలిన శక్తి వచ్చేసి ఇదే నాడి గుండా, ఇదంతా కూడా మన వెన్నుపూసలో ఉంటుంది ఈ నాడులు చక్రాలు. సో ఈ మధ్య నాడి గుండా ప్రవేశించి వెన్నుపూస చివరి భాగంలో ట్రయాంగిల్ షేప్ లో ఒక ఎముక ఉంటుంది మనకి. 3 కోణాలు కలిగినటువంటి ఒక ఎముక. ఈ ఎముకలో 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుందన్నమాట. ఇక్కడున్న ఆత్మని మనం ఈ శక్తిని ఆత్మ అని చెప్తాము. ఇక్కడున్న శక్తిని కుండలిని మాత అంటాము. కుండల అంటే 3.5 చుట్లు అని అర్థం. మాత అంటే తల్లి. కుండలిని మాత అంటే 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి మాతృదేవత అని అర్థం. ఆ తల్లి లోపలికి వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత 1 ఇయర్ వరకు కూడా ఈ తల్లి ఏం చేస్తుంది అంటే పైకి కిందికి తిరుగుతూ మన శరీరంలోకి భగవంతుడి యొక్క శక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకొస్తుంది. తీసుకువస్తూ మనకు కావలసిన రక్షణని, పోషణని అందిస్తుంది అన్నమాట. 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది అంటే ఈ తల్లి నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే మన యొక్క బ్రహ్మరంధ్రము మూసుకుపోతుంది. మనం పుట్టినప్పటి నుంచి 1 ఇయర్ వరకు కూడా ఈ బ్రహ్మరంధ్రంలో ఉండే 1000 నాడులు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ 1000 నాడులు అంటే 1000 పెటల్స్ లాగా ఇలా ఓపెన్ అయిపోయి ఉంటుంది మనం పుట్టినప్పుడు. ఈ బ్రహ్మరంధ్రం గుండానే మన శరీరంలోకి భగవంతుడి శక్తి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రం క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకు అంటే మనకి అహంకార ప్రత్యహంకారాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సంవత్సరం పిల్లకి అహంకార ప్రత్యహంకారాలు ఎలా చెప్పగలుగుతారంటే అదే స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. ఇంకా నేను, నాది అనేది, బాధ, విచారము అనేది మనకి ఆ వయసు నుంచే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లలను తీసుకుందాం. అప్పుడే పుట్టిన దగ్గర నుంచి 1 ఇయర్ లోపు పిల్లలను తీసుకున్నప్పుడు మనకి వాడికి ఏదైనా వస్తువు ఇచ్చాం, వాడు ఏం చేస్తాడు? అందితే నోట్లో పెడతాడు, లేకపోతే వదిలేస్తాడు. అదే పిల్లాడికి 1 ఇయర్ తర్వాత ఒక ఏదైనా వస్తువు ఇద్దాం, మళ్ళీ మనకి ఇస్తాడా? వాడు ఏమంటాడు? నాది, నాకు కావాలి అంటాడు. సో మనం వాడిని ఓ లెంపకాయ వేసి తీసేసుకున్నాం, వాడు ఏం చేస్తాడు? వదిలేస్తాడా? జిజ్జు చేస్తాడు. మనం అది ఇచ్చేదాకా ఏడుస్తాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడు అంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, తేడా ఏముంది అంటే వాడిలో నేను, నాది అనేది ఒక అహంకారం అన్నమాట. సో అది స్టార్ట్ అయింది. మనం కొట్టిన తర్వాత వాడికి ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఆలోచన అంటే విచారం. ఎలా ఆలోచిస్తున్నాడు? వాడు బాధతో ఆలోచిస్తున్నాడు. సో కాబట్టి అక్కడ
అహంకారము ప్రత్యహంకారము, ఈగో అండ్ సూపర్ ఈగో 2 లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అవి పెరిగి 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 ఏమవుతుంది అంటే ఈ 1000 నాడులను కూడా ఇలా మొగ్గలాగా ముడుచుకునేలాగా చేస్తుంది. ఇక్కడ మనం ఉన్నాము, ఇద్దరమే ఉన్నాం కాబట్టి చాలా ఫ్రీగా కూర్చున్నాము. అదే 100 మందిని తీసుకొచ్చి పెడదాము, ఎలా కూర్చుంటాం మనం? చాలా ఇరుకుగా కూర్చుంటాం. అయినా ఇంకా 100 మందిని తీసుకొద్దాం, అప్పుడు ఎలా ఉంటుంది? మొత్తం ఒకరి మీద ఒకరు అతుక్కుపోయి కూర్చోవాల్సి వస్తుంది. సో అదే విధంగా మన బ్రహ్మరంధ్రం దగ్గర అంటే సహస్రారంలో ఉండే ఆ 1000 పెటల్స్ కూడా అంటే 1000 నాడులు కూడా పుట్టగానే చాలా ఫ్రీగా ఓపెన్ గా ఉన్నాయి. ఇటు నుంచి అహంకారం, ఇటు నుంచి ప్రత్యహంకారం ఏం చేస్తున్నాయి? 2 కూడా పెరిగి పెరిగి ఈ మధ్యలో ఉండే నాడీ వ్యవస్థను అంతా కూడా కుషించుకుపోయేలాగా చేశాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ నాడీ వ్యవస్థలో ఇరుకుగా అయిపోయిందో అవి మొత్తం మొగ్గలాగా అయిపోతుంది. మన సహస్రారంలో ఉండే 1000 నాడులు కూడా మూసుకుపోయి ఒక మొగ్గలాగా తయారైపోతాయి. దానిపైన ఒక దళసరి స్కిన్ లేయర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. దాన్నే మనం విష్ణు సహస్రనామాల్లో మహామాయ. సో ఆ మహామాయ అనే పొర వచ్చి చేరుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ 1000 నాడులు మూసుకుపోయాయో పైన బ్రహ్మరంధ్రం పైన ఆ పొర ఎప్పుడైతే వచ్చేసిందో దళసరిది, అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ డోర్ లోంచి లోపలికి వచ్చేసారు, ఇది క్లోజ్ చేసేసాం, మీకు మళ్ళీ వెలుతురు వస్తుందా, గాలి వస్తుందా? మీరు బయటకు వెళ్ళగలుగుతారా? లేదు. సో ఎవరైనా రాగలుగుతారా? లేదు. ఎందుకు అని అంటే అది క్లోజ్ చేసేసాం. అదే విధంగా మన బ్రహ్మరంధ్రం దగ్గర కూడా ఆ మహామాయ అనే పొర వచ్చేసింది, కమ్మేసిపోయింది, మొత్తం కూడా మూసుకుపోయింది. సో భగవంతుడి యొక్క శక్తి అనేది మన బాడీలోకి పడట్లేదు, ఆ కాస్మిక్ రేజ్ అనేవి మన బాడీలోకి రావట్లేదు. సో అప్పుడు ఏమైందంటే ఈ శరీరం అంతా కూడా చీకటిమయం అయిపోయింది అనమాట. ఈ శరీరం చీకటి అవ్వగానే కుండలిని మాత నిద్రలోకి వెళ్ళిపోయారు. కుండలిని మాత నిద్రలోకి వెళ్ళిపోగానే మన శరీరంలో ఈ 7 చక్రాలలో నాడుల్లో కూడా దేవీ దేవతలు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు. మన శరీరంలో 35 కోట్ల దేవీ దేవతలు కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన శరీరంలో అన్ని కణాలతోటే కదా, కణాలతోటే మన శరీరాన్ని తయారు చేశాడు భగవంతుడు. ఎన్ని వేలు ఉంటాయి? 6000 ట్రిలియన్స్ కణాలు ఉంటాయి మన శరీరంలో. ఇప్పుడు మనలో కుండలిని మాత ఉన్నట్టే మన బాడీ అంతటికి పవర్ హౌస్ కుండలిని మాత. అలాగే మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణంలో కూడా ఒక్కొక్క కుండలిని ఉంటుంది, ఒక్కొక్క పవర్ హౌస్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు మన శరీరంలో ఈ 6 చక్రాలు, ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి మూలాధారం వరకు ఈ 6 చక్రాలలో అరిషట్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 చెడు లక్షణాలు స్థావరాలు ఏర్పరచుకుంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో ఏమనుకోండి, ఇంట్లో దొంగలు వస్తారు, బూజులు పట్టిపోతాయి, పురుగులు ఉంటాయి, అన్ని పక్షులు, పశువులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, జంతువులు. సో అదే విధంగా మన శరీరంలో కూడా దేవీ దేవతలు నిద్రపోవటం వలన అర్షట్ వర్గాలు అని అంటే దుష్ట శక్తి యొక్క వెపన్స్ అన్నమాట. సో అవి స్థావరాలు ఏర్పరచుకుంటాయి. ఏర్పరచుకున్న దగ్గర నుంచి మనం భగవంతుడికి విడిగా అయిపోయాం అప్పటి నుంచి. సో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి సమస్యలన్నీ మానవుడు ఎదుర్కొంటున్నాడు అనమాట. దీనికి మరి ఏంటి పరిష్కారం? దీన్ని తెలుసుకోవటం కోసమే మన పూర్వీకులు పూర్వము హిమాలయాల్లోకి, అడవుల్లోకి, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లోకి అలా వెళ్ళి తపస్సులు చేసేవాళ్ళు. సో దానివల్ల కొంత ఫలితాన్ని వాళ్ళు పొందారే కానీ ఈ బ్రహ్మరంధ్రాన్ని మాత్రం తెరవలేకపోయారు. ఇక్కడ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు బ్రహ్మరంధ్రాన్ని తను తెరుచుకొని ఇక్కడ సహజయోగాన్ని స్థాపించి విశ్వవ్యాప్తంగా దాదాపు 128 దేశాలలో సహజయోగాన్ని వ్యాప్తి చేశారు. ఇది అందరికీ ఉచితంగా అందాలి అనే ఉద్దేశంతో ఎలాంటి ఫీజు కూడా పెట్టలేదన్నమాట. సో రాజు నుంచి నిరుపేద వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆత్మ సాక్షాత్కారం లభించాలి. సో ఈ ఉద్దేశంతో శ్రీ మాతాజీ గారు సహజయోగాన్ని స్టార్ట్ చేశారండి. సహ అంటే మనతో పాటు, జా అంటే జన్మించినది. ఏం జన్మించింది? మనం ఎవరము అంటే మనం ఆత్మ, మనతో పాటు జన్మించినది కుండలిని మాత. సో వీళ్ళిద్దరూ శరీరంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఎలా? ఇందాక 5 స్టెప్స్ చెప్పుకున్నాం మనం. ఈ 5 స్టెప్స్ తో పాటు మన ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు
1000 నాడులు ఇలా మూసుకుపోయి ఉన్నాయి కదా, ఒక్క నాడి కొద్దిగా ఓపెన్ అయిపోతుంది, కొంచెం కదులుతుంది అనమాట. కొద్దిగా ఓపెన్ అవ్వగానే మళ్ళీ అక్కడి నుంచి భగవంతుడి శక్తి మళ్ళీ మన లోపలికి రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారంతో కొంచెం ఓపెన్ అవుతుంది, ఒక్క నాడి కదులుతుందండి, పూర్తిగా ఓపెన్ అవ్వదు, కొద్దిగా కదులుతుంది. ఆ కొంచెం కదలగానే అక్కడ వచ్చిన గ్యాప్ తో భగవంతుడి యొక్క శక్తి మళ్ళీ మన లోపలికి ప్రవేశించటం జరుగుతుంది అనమాట. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే మన సహస్రారం పైనే ఉన్నాడు. ఇది సదాశివుడి స్థానం. సో ఆ సదాశివుడు యొక్క శక్తి మన లోపలికి వచ్చేస్తుంది. ఆ కాంతి ఎప్పుడైతే ఆ కాంతి మన లోపలికి వచ్చిందో ఈ కుండలిని మాత పైన నేరుగా పడిపోతుంది అన్నమాట. కుండలిని మాతలో కూడా 1000 పోగులు ఉంటాయి. ఇప్పుడు ఈ చీరలో దారాలు ఉన్నాయి, అలాగ కనిపించవు కదా మనకి. అలాగే ఒకటిగా ఎలా అయితే కనిపిస్తుందో కుండలిని మాత కూడా ఒకటిగానే కనిపిస్తారు. పాము ఆకారంలో అగ్ని రూపంలో ఉంటారు తల్లి. కానీ 1000 నాడులతో ఉంటారనమాట. 1000 దారాలు ఉంటాయి కుండలిని మాతలో కూడా. మనం విష్ణు సహస్రనామాల్లో కూడా మొత్తం ఇవే ఉంటాయి. ఇంకా ఈ కుండలిని మాతలో ఒక పోగు పైకి వస్తుంది. ఇక్కడ ఒక నాడి కొంచెంగా కదలగానే భగవంతుడి శక్తి మన లోపలికి ప్రవేశించి ఆ లైట్ ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో కుండలిని మాతలో నుంచి ఒక పోగు జాగృతి అవుతుందండి. ఆ ఒక్క పోగు జాగృతి అవ్వగానే మళ్ళీ ఈ బ్రహ్మరంధ్రం గుండా మనం ఎంత మెడిటేషన్ చేస్తూ ఉంటే అంత పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఉండే సదాశివుడితోటి అనుసంధానమై అక్కడి నుంచి ఆ తండ్రి ప్రేమని మన లోపలికి తీసుకొస్తుంది అనమాట. సో దాన్నే మనము ఇంకా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతే ఈ కుండలిని మాత సంపూర్ణంగా జాగృతి అవుతుంది. అయినప్పుడు సదాశివుడితోటి ఏకమవుతుంది. దాన్నే మనం యోగము అంటాం. సో ఇక్కడ మనకి ఎలాంటి యోగము, ఇక్కడ ఏమైనా మిషన్స్ పెట్టుకున్నామా? ఏం లేదు కదా, పరికరాలు కూడా ఏం పెట్టుకోలేదు. ఎలా జరిగింది ఇక్కడ? మనం ఎలా అయితే జన్మించామో అంతే సహజ సిద్ధంగా మనం ఇక్కడ యోగాన్ని పొందాము. కాబట్టి ఈ యొక్క ధ్యానానికి సహజ యోగము అని పెట్టారు. సహ అంటే మనతో పాటు, జా అంటే జన్మించినది, యోగము అంటే ఇక్కడ కలయిక. ఎవరితో ఎవరు కలుస్తున్నారు అని అంటే మన కుండలిని మాత తన బిడ్డ అయిన ఆత్మని తీసుకొని పైన సహస్రారంలో ఉండే తన భర్త అయిన సదాశివుడితోటి అనుసంధానం అవుతుంది. సో అదే యోగము, దాన్నే మోక్షము అంటారు.